తూర్పుగోదావరి జిల్లా రాజన్నగరం నియోజకవర్గంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కోడి పందాలు, గుండు ఆటలు, పేకాట వంటి జూద క్రీడలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని నార్త్ ఇండియన్ డీఎస్పీ వై శ్రీకాంత్ హెచ్చరించారు. పండుగ వాతావరణాన్ని చెడగొట్టే అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు. ముందస్తుగానే మండలంలో ఎక్కడైనా కోడి పందాల బరులు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం అందితే వాటిని వెంటనే ధ్వంసం చేస్తామని తెలిపారు. కోడి పందాల ముసుగులో గుండు ఆటలు, పేకాట నిర్వహించే నిర్వాహకులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రత్యేక బృందాలతో నిఘా పెంచి అనుమానాస్పద కార్యకలాపాలపై దాడులు చేపడతామని వెల్లడించారు. అలానే మా ఎస్పీ గారి సూచనల మేరకు ఆ కార్యక్రమాన్ని చేపట్టాము. గ్రామాల వారీగా కూడా గత సంవత్సరం ఎవరైతే ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించారో వాళ్ళందరి జాగ్రత్త తీసుకోవడం జరిగింది. ముందస్తు జాగ్రత్త చర్యగా వాళ్ళ మీద బైండ్ ఓవర్లు చేస్తున్నాము. అలానే వాళ్ళ మీద గతంలో పెట్టిన కేసుల యొక్క పురోగతిని కూడా సమీక్షిస్తున్నాము. ఎవరైనా వీటిని ఆసరాగా చేసుకొని అసాంఘిక కార్యకలాపాలకు కానీ అలానే శాంతి భద్రతలు విఘాతం కలిగించినట్లయితే పోలీసు వారి నుంచి చట్టపరమైన చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నాము. అలానే పండుగ అనేది ప్రశాంతమైన వాతావరణంలో సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని చెప్పి సూచిస్తున్నాము. గ్రామస్తులు కూడా వాళ్ళ దగ్గర ఏదైనా సమాచారం ఉన్నట్లయితే ఎవరైనా వాళ్ళ గ్రామంలో ఇట్లాంటి అసాంఘిక కార్యక్రమాలు నాటుసారా, గుండాట, పేకాట, కోడి పందాలు లాంటికి సంబంధించి ప్రోత్సహిస్తున్న అట్లాంటివి ఏమైనా ఏర్పాటు చేస్తున్నా పోలీసు వారికి ముందస్తు సమాచారం ఇవ్వాల్సిందిగా తెలియపరుస్తున్నాము. అలానే ఈ సంక్రాంతి సందర్భంగా, న్యూ ఇయర్ సందర్భంగా గ్రామాల్లో కూడా పలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఇతరులను కించపరిచే విధంగా, ఇతరుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. అటువంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారి మీద కూడా మనం చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాము. ఫ్లెక్సీలు ఇతర వర్గాల వారిని రెచ్చగొట్టే విధంగా ఉండకూడదు. అలానే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటే ఖచ్చితంగా పంచాయతీ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళ పర్మిషన్స్ తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రైవేట్ స్థలాల్లో కనుక ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవాలనుకుంటే ఆ యొక్క యజమానుల నుంచి ముందస్తుగా పర్మిషన్ తీసుకోవాలి. ఇట్లాంటి అనాథరైజ్డ్ ఫ్లెక్సీస్ని కూడా మనం రిమూవ్ చేయించడం జరుగుతుంది. సంబంధిత అధికారులతో మాట్లాడి వాళ్ళ ద్వారా రిమూవ్ చేయించే ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటి వరకు మాకు 5 బర్రెలకు సంబంధించిన సమాచారం వచ్చింది. వాటిని కూడా ధ్వంసం చేపట్టే కార్యక్రమాలు చేశాము. నిన్న ఒక 2 ధ్వంసం చేశాము. అలానే 3 కూడా ధ్వంసం చేసాము. ఎవరైతే ఆర్గనైజ్ చేశారో వాళ్ళ మీద కూడా బైండ్ ఓవర్స్ చేయడం జరుగుతుంది. ఫీచర్ చేయిస్తామండి. వైలేషన్ జరిగితే వాళ్ళ మీద ఫీచర్ చేయిస్తాం. కేవలం కూడా ఐడెంటిఫై చేసామండి. వీర్లంకపల్లి అనే ఏరియాలో బరి ఉన్నట్టు ఐడెంటిఫై చేసాము. దాన్ని కూడా ధ్వంసం చేయడం జరిగింది. అలానే సీతానగరంలో కూడా రఘుదేవపురం, పెదకొండపూడి బర్రెలు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం ఉంది. వాటిని కూడా పరిశీలించి ఆ బర్రెలను ధ్వంసం చేయడం జరుగుతుంది. ఏర్పాటు చేసిన వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఒక 10 ఐడెంటిఫై చేసాము. ఆ 10ని కూడా మనం ధ్వంసం చేయడం జరిగింది నిన్నటి రోజున. ఈరోజు కూడా ఇంకా సపరేట్గా డ్రోన్ టీమ్స్ అన్ని తిరుగుతున్నాయి. మారుమూల ప్రాంతాల్లో, తోటల్లో ఎవరైతే ఇట్లాంటి ఆర్గనైజ్ చేస్తున్నారో డ్రోన్ సర్వేలెన్స్ పెట్టాము. డ్రోన్ సర్వేలెన్స్ పెట్టి ఐడెంటిఫై చేసి వాటిని ట్రాక్టర్తో దించి నిర్వీర్యం చేయడం జరుగుతుంది.